ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ప్రతి ఒక్కరికి శుభోదయం. ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు: సర్పంచ్ ఎన్నికలు ఇక ఆలస్యమేనా? తప్పులు లేకుండా డాటా ఎంట్రీ చేయండి, జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ఆదేశం. లంబాడుపల్లెలో ఉచిత వైద్య శిబిరం. జిల్లాలు తగ్గనున్నాయా? ఈరోజు ప్రధాన వార్తలు. ముందుగా సర్పంచ్ ఎన్నికలు ఇక ఆలస్యమేనా? ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది. ఇది కొడిమ్యాల మండల విలేకరి ఈ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది. అయితే గ్రామాలలో సర్పంచుల పదవీ కాలం, గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ఈ నెల చివరి వరకు, అంటే ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉన్నది. ఈ పాలకవర్గ సమయం అయిపోయిన తర్వాత మరి పరిపాలన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక గ్రామాలలో ఒక చర్చనీయాంశంగా మారింది. అధికారులకు ఒకవేళ ఎన్నికలు సరైన సమయంలో ఎన్నికలు జరపకపోతే సంబంధిత అధికారులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు అంటే పరిపాలన ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అధికారుల పాలనతోటి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, సరైన సమయానికి ముందే కొన్ని అంటే ఎలక్షన్ కమిషన్స్ నోటిఫికేషన్స్ ఇచ్చి సరైన సమయానికి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అది యథావిధంగా జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ గ్రామ పంచాయతీల వ్యవస్థకు వచ్చేసరికి ప్రతిసారి ఈ విధంగా జరగడం కొంత బాధాకరమైన విషయము. ఏది ఏమైనప్పటికీ కూడా పాలకవర్గం సమయం పూర్తి అవుతుందంటే ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఎందుకంటే గ్రామాలలో పాలక వర్గాలు లేకపోతే ప్రజలు, గ్రామాలు చాలా ఇబ్బంది పాలవుతారు. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. మనం లోతుగా పోవాల్సిన అవసరం లేదు. గ్రామాలలో పరిపాలన సజావుగా జరగాలంటే ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో తీర్చాలంటే ఖచ్చితంగా పాలక వర్గాలు ఉంటేనే అవి అమలు అవుతాయి. ఆ పాలక వర్గాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ప్రజలు పాలే అవుతారు. ఖచ్చితంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కూడా సరైన రూపంలో సరైన సమయంలో ఎన్నికలు జరపాలి. ఇక్కడ మనము చర్చనీయాంశం ఏంటంటే, ఒకవేళ సరైన సమయంలో ఎన్నికలు జరపకపోతే రానున్న రోజుల్లో ఫిబ్రవరి 2వ వారం కావచ్చు, 3వ వారంలో, ఫిబ్రవరి చివరి వరకు కూడా చివరిలోనూ అయినా అంటే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. మరొక ప్రముఖమైన వార్త: జిల్లాలు తగ్గనున్నాయా? ఇది ఆంధ్రప్రభ కరీంనగర్ బ్యూరో ఈ యొక్క స్పెషల్ ఎడిషన్లో ఈ వార్తను ప్రచురణ చేయడం జరిగింది. జిల్లాలు తగ్గనున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి మాటలు అప్పుడప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో వారి మాటలకు గమనిస్తే జిల్లాలు మార్చే అవకాశం ఉన్నదని 1-2 సందర్భాలు వారు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా అంటే గతంలో 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసినప్పుడు అంటే ఒక మండలం ఒక జిల్లాలో ఉండడము. అయితే వారి ఉద్దేశం ఏంటంటే, ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం, ఒక శాసనసభ నియోజకవర్గం అనేది ఒకే జిల్లా పరిధి కిందకి రావాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యాచరణ తీసుకొచ్చే ఆలోచన మాత్రం చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది? మరి మంత్రివర్గం ఆమోదిస్తుందా, లేకపోతే మరి రాష్ట్ర రాజకీయాల్లో మరి ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది? ఒక నియోజకవర్గం అంటే వారి ఆలోచన విధానం ఏంటంటే, ఒక పార్లమెంటరీ నియోజకవర్గం అనేది, ఒక ఎంపీ స్థానం అనేది ఒక జిల్లా పరిధి కింద ఉండాలి. జడ్పీ సమావేశాలు కావచ్చు, జిల్లా పరిషత్ సమావేశాలు జరిగినప్పుడు వారు 3-4 జిల్లాలకు పోయే పరిస్థితి ఉంటుంది. జిల్లా అధికారులంతా కూడా 3-4 జిల్లాలో ఉండడం వల్ల ప్రజలకు అంటే ఎంపీ అభ్యర్థులకు కావచ్చు, ఎంపీ పదవిలో ఉన్న వారికి కావచ్చు, ఎమ్మెల్యేకు కావచ్చు కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉంది. అంటే ప్రజలకు న్యాయం చేసే విధానంలో కావచ్చు, పరిపాలన విధానంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నదని వారి యొక్క నూతన ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు కొన్ని ప్రభుత్వ వర్గాల నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ యొక్క ఆంధ్రప్రభ యొక్క వార్తా సమాచారం కూడా అదే. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఎంపీ అనేది, ఒక ఎంపీ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఒకే నియోజకవర్గంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క వార్తా సారాంశము. అయితే దీనిపై కూడా కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇలాంటి కార్యాచరణ మీరు తీసుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, తప్పకుండా ప్రజల తరపున ఉండి కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతారని కూడా వారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క వార్తా సారాంశం ఏంటంటే, కరీంనగర్ ఉమ్మడి జిల్లా అనేది 2 జిల్లాలుగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ జిల్లాల విభజన ఒకవేళ మళ్ళీ పూర్తి స్థాయిలో
కార్యాచరణ తీసుకుంటే 2 పార్లమెంటరీ అంటే పెద్దపల్లి పార్లమెంటరీ పరిధి కావచ్చు, ఇది కరీంనగర్ పార్లమెంటరీ పరిధి కావచ్చు, అటు నిజామాబాదు పార్లమెంటరీ పరిధిలోకి కొన్ని పోతాయని ఈ విధంగా వారి ఈ యొక్క వార్తా సారాంశము. మరొక ప్రముఖమైనటువంటి వార్త, తప్పులు లేకుండా డాటా ఎంట్రీ చేయండి, జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా అధికారులకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు నిన్న ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ను ఏదైతే ఉందో డాటా ఎంట్రీని వారు స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వారు సందర్శించి వారి యొక్క పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం జరిగింది. కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. డాటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సంబంధిత అధికారులపై ఉంటుంది. మీరు ఎలాంటి తప్పులు చేయవద్దు, తప్పకుండా సరైన విధంగా డాటా ఎంట్రీ చేయండి. ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇది ఒక పటిష్టాత్మక తీసుకున్నటువంటి కార్యాచరణ కాబట్టి 6 గ్యారెంటీలు అనేది దరఖాస్తులు పేద ప్రజలు పెద్ద మొత్తంలో చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలంటే డాటా ఎంట్రీ కూడా సరైన విధంగా చేయాలని కూడా వారు కూడా కోరడం జరుగుతుంది. మరొక ప్రముఖమైన వార్త, లంబాడిపల్లెలో ఉచిత వైద్య శిబిరం. ఇది మల్లెల మండలం లంబాడిపల్లెలో నిన్నటి రోజున ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సూర్య పత్రిక విలేకరి, అక్కడ విలేకరి మహేష్ ఈ యొక్క వార్తను సేకరించి ఈ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది. వైద్య శిబిరాలు చేయడం అనేది చాలా మంచి పరిణామము. పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి. పేద ప్రజలకు అంటే పట్టణాలకు వెళ్ళి వైద్యం తీసుకునే ప్రయత్నాలు కొంత ఇబ్బందిగా ఉంటారు కాబట్టి గ్రామాల్లోకి వచ్చి ఆసుపత్రి యజమానులు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి పల్లెటూరు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. వీరు చేసినందుకు వారికి కూడా మంచి గొప్ప శుభ పరిణామం. మరిన్ని రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం.